వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు చేతిలో అప్పులు లేకుండా లాభాలతో బిగినవ్వాలి అని కోరుకుంటారు ఎవరైనా సరే. అంటే రూపాయి చేతిలో పెట్టుకుని దిగాలి అని కోరుకుంటారు. అది ఒక కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన లేదా రాహుల్ గాంధీ వచ్చిన 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి చేతుల్లో డబ్బులతో బిగిన కాబోతున్నారు. దానికి కారణం రిజర్వ్ బ్యాంక్ 2,10,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతోంది. కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరానికి 2023-24 గాను భారీగా 2,10,874 కోట్ల డివిడెండ్ అందించబోతోంది. ఆర్బీఐ చరిత్రలోనే ఇది రికార్డు. బడ్జెట్ అంచనాల కన్నా రెట్టింపు. జీడీపీలో 0.2 నుంచి 0.3% సమానం. ఎన్నికల తర్వాత అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి ఆదాయపరంగా ఇది పెద్ద ఊరటిచ్చేటటువంటి అంశం. రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాన్ని అధికారికంగా చెప్పింది. ఎందుకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో ఆర్బీఐ ఫారిన్ ఎక్స్చేంజ్ అసెట్స్ ద్వారా లభించిన అధిక వడ్డీ ఆదాయాలు ఆర్బీఐ భారీ నిధుల బదలాయింపుకి ఓ ప్రధాన కారణం. దేశీయ అంతర్జాతీయ సెక్యూరిటీల మీద అధిక వడ్డీ రేట్లు, ఫారిన్ ఎక్స్చేంజ్ భారీ స్థూల విక్రయాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. మరోవైపు సెంట్రల్ బ్యాంక్ నిధుల నిర్వహణకు సంబంధించిన కంటింజెంట్ రిస్క్ బఫర్ని సిఆర్బీ ఆర్బీఐ బోర్డు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 6.5% పెంచింది. భారత్ ఎకానమీ రికవరీని ఇది సూచిస్తోంది. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ మొత్తంలో తన వద్ద ఎంత స్థాయిలో మిగిలిన నిధులు ఉంచుకోవాలి, కేంద్రానికి ఎంత మొత్తంలో మిగులు బదలాయించాలనే అంశం మీద గతంలోనే బిమన్ జలాల్ నేతృత్వంలోని కమిటీ ఒక ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ రూపొందించింది. సిఆర్బీఐ 5.5 నుంచి 6.5% శ్రేణిలో ఉండాలని ఓ ఫ్రేమ్వర్క్ నిర్దేశించింది. ఈ ప్రకారం లాస్ట్ ఇయర్ 87,416 కోట్లు వస్తే 21-22లో 30,307 కోట్లు వస్తే 2021లో 99,122 కోట్లు, 2018-19లో 1,76,051 కోట్లు వచ్చినాయి. అట్లా ఇప్పటి వరకు 2012-13 అంటే ఇది కాంగ్రెస్ హయాం నుంచి వస్తున్నాయి ఇట్లా డబ్బులు. 12-13 కాంగ్రెస్ ఉంది, 13-14 కాంగ్రెస్ ఉంది. అప్పటి నుంచి మోడీ ఉన్నారు. ఇప్పుడు 2,10,000 కోట్లు రావడం అన్నటువంటిది కీలకం.